అంటే మీరు చేసిన పాపాల కారణంగా, మీరు చేసినటువంటి విధ్వంసం కారణంగా మీ బాబు చనిపోయాడు. ఉం? మీ బాబు చనిపోయాడు. బాబు అదే అనుకుంటారా? ఆ పాపం వల్లనే, ఆ ఉసురు వల్లనే చనిపోయిందని భావిస్తారా మీరు? ఉం. భావిస్తారా? భావిస్తాను. ఒప్పుకుంటారా దీన్ని? ఉం. మా బాబు చనిపోయినప్పుడు ఆ. ఆయన పిల్లలకి 3 years ఉమ్. హైదరాబాద్ నుంచి కడప కారులో పోతున్నాం. ఉమ్. డ్రైవర్ నిద్రపోయాడు, ఉమ్. నేను కూడా కారులో ఉన్నా. ఉమ్. ఆ తెల్లారుజాముననే బాబు సీరియస్ అయిపోయాడు, తలంతా దెబ్బలు. ఉమ్. ఇంకా హాస్పిటల్కి తీసుకుపోతుంటే దారిలోనే నా చేతిలోనే చనిపోయాడు. బా. ఆ. నేను గట్టిగా ఏడ్చేసాను. ఏమనిపించింది మీకు ఆ రోజు? ఆ రోజు ఏమనిపించింది, దుఃఖం ఎక్కువైపోయింది. ఉమ్. తర్వాత గ్రహించుకున్నాను, ఉమ్. నేను ఇంత పాపం చేశాను కదా, ఉమ్. అది పిల్లల మీదకి వచ్చింది, బాబు మీదకి వచ్చింది, చనిపోయాడు. ఉమ్. కానీ చనిపోతే ఎక్కడికి పోయినాడు అనేది క్వశ్చన్ నాకు. ఉమ్. అప్పుడు దేవునితో సంబంధం లేదు కదా, ఎక్కడ పోయినాడో, ఇంక నేను ఆయన కలుస్తామా ఉమ్. అనే పెద్ద డౌట్. కానీ దేవుని నమ్ముకున్నాక, ఉమ్. దేవునితో నేను కనెక్ట్ అయినాక ఉమ్. చాలాసార్లు పరలోకం చూపించినప్పుడు ఉమ్. మా బాబు అక్కడ దేవదూతలాగా ఉన్నాడని దేవుడు క్లారిటీగా చూపించాడు.